హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఈసీ టెక్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ఫ్రీజ్ ట్రాన్స్మిషన్ ఫార్ములా. సో ఈ ఫార్ములా వచ్చేసి మనకి ట్రాన్స్ రిసీవర్ సిస్టంలో ఎలా వర్కింగ్ అవుతుంది, యాంటీనా యొక్క ట్రాన్స్ రిసీవర్ సిస్టమ్ లైక్ ట్రాన్స్మిటింగ్ పవర్ బై రిసీవింగ్ పవర్ అది ఎంత ఉంటుంది, దాని మధ్య అవి రెండింటి మధ్య రిలేషన్ ఏంటి అనేది ఈ ఫార్ములా, ఈ థియరీ ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. సో దీంట్లో మనం ఐడియల్గా తీసుకోవాలనేది ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ టూ యాంటీనాస్ని మనం తీసుకోవాలి. లెట్ us take it as a transmitting antenna and another one is a receiving antenna. Okay, this is transmitting antenna, this is receiving antenna. Okay, so ఇందులో మనకి ఈ ట్రాన్స్మిటర్కి రిసీవర్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని డి అని అనుకుందాం. ఓకేనా, అండ్ కొన్ని టర్మ్స్ని ముందే డిఫైన్ చేసుకుందాం మనం. లైక్ ఇక్కడ ట్రాన్స్మిటర్ ఉంది కదా, సో ట్రాన్స్మిటర్ దగ్గర ఉన్న పవర్ని మనం పీటీ అనుకున్నాం. ఓకే, అండ్ రిసీవర్ దగ్గర ఉన్న పవర్ని పిఆర్ అనుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం మెయిన్ అజెండా ఏంటంటే ఈ పిఆర్కి పీటీకి మధ్య రిలేషన్ని కనుక్కోవాలి. సో ఇనిషియల్గా ఈ ట్రాన్స్మిటింగ్ పవర్ ఉంది కదా, ఈ ట్రాన్స్మిటింగ్ యాంటీనాని మనం ఐసోట్రోపిక్ యాంటీనా అనుకుందాం. ఓకే, లెట్ us take it as ఐసోట్రోపిక్ యాంటీనా. సో మనకి కావాల్సింది ఏంటంటే యావరేజ్ పవర్ రేడియేటెడ్ త్రూ దిస్ యాంటీనా కావాలి మనకి. ఇక్కడ యావరేజ్ పవర్ రేడియేటెడ్ ఈజ్ ఈక్వల్స్ టు పీటీ బై ఏరియా. ఇదేంటంటే ఒక్క నిమిషం మీకు ఒక టెర్మినాలజీ రాస్తున్నా. పీటీ అంటే పవర్ ఆఫ్ ట్రాన్స్మిటర్. ఓకే, నెక్స్ట్ ఏ అంటే ఏరియా, ఇది యావరేజ్ పవర్ డెన్సిటీ. ఓకే, సో ఇక్కడ మనం తీసుకుంది ఐసోట్రోపిక్ యాంటీనా. ఐసోట్రోపిక్ యాంటీనా అంటే మీకు అందరికీ తెలుసు, దాని రేడియేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇలా సర్క్యులర్గా ఉంటుంది, అంటే ఈక్వల్ ఫ్రమ్ ఆల్ సైడ్స్. ఇక్కడ యాంటీనా ఉంటే అన్ని సైడ్స్లో ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది సిగ్నల్ అనేది. సో ఇలా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి దీని ఏరియా వచ్చేసి 4πd². ఇక్కడ డి అంటే ఈ డిస్టెన్స్. సో ఇక్కడ యాంటీనా ఉంది కదా, దీని చుట్టూ ఇంతలాగా మొత్తం స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు. ఇది యాంటీనా అయితే ఇది యాంటీనా కదా, ఈ చుట్టూ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. డి అనే రేడియస్ తోటి సిగ్నల్ అనేది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం d² అని తీసుకుంటాం. ఓకే, సో మనం దీన్ని రీరైట్ చేస్తే యావరేజ్ పవర్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు పీటీ బై 4πd². ఓకే, ఇది మనకు వచ్చేసింది కదా. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి రిసీవర్ పాయింట్లో తీసుకుందాం. ఎఫెక్టివ్ ఏరియా అనేది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఎఫెక్టివ్ ఏరియా ఆఫ్ రిసీవర్ యాంటీనా ఈజ్ ఈక్వల్స్ టు ఏసీఆర్ అనుకుందాం. ఓకేనా, సో మనకి పవర్ ఎట్ ద రిసీవర్ యాంటీనా తెలియాలి. సో పవర్ ఎట్ ద రిసీవర్ యాంటీనా మనకు రావాలి అంటే పిఆర్ అని నోట్ చేసుకుందాం. పవర్ ఎట్ ద రిసీవర్ అంటే పిఆర్ అని అనుకున్నాం ముందే. సో పవర్ ఎట్ ద రిసీవర్ ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ పవర్ డెన్సిటీ ఇంటూ ఎఫెక్టివ్ ఏరియా. ఓకే, ఎఫెక్టివ్ ఏరియా ఇంటూ యావరేజ్ పవర్ డెన్సిటీ. సో మనకి దీంట్లో మనకి యావరేజ్ పవర్ డెన్సిటీ ఆల్రెడీ తెలుసు. ఇక్కడ మనం డిరైవ్ చేస్తాం కదా యావరేజ్ పవర్ డెన్సిటీని. ఈ యావరేజ్ పవర్ డెన్సిటీని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం ఈ ఈక్వేషన్లో. దెన్ వీ విల్ గెటింగ్ పీటీ బై 4πd² ఇంటూ ఏసీఆర్. ఓకే, ఎఫెక్టివ్ ఏరియా. దెన్ మనం ఫస్ట్లో తీసుకున్నట్టు మనం ఏం తీసుకున్నాం, ఫస్ట్ ఇక్కడ ఈ ట్రాన్స్మిటర్ అనేది ఐసోట్రోపిక్ అని అనుకున్నాం. లెట్ us కన్సిడర్ ఐసోట్రోపిక్ యాంటీనా కాకుండా వేరే ఏదైనా యాంటీనా అనుకుందాం దీన్ని. సో వేరే ఏ యాంటీనా అయినా కానీ దాని యూని డైరెక్షనాలిటీ ఇట్లా ఉంటుంది కాబట్టి దీని గెయిన్ అంటూ ఒకటి ఉంటుంది. సో వేరే ఏ యాంటీనా దాన్ని అనుకున్నా కానీ దానికి ఒక గెయిన్ కోఫిషియంట్ అనేది యాడ్ అవుతుంది. సో అలా గెయిన్ యాడ్ అయినప్పుడు ఆ గెయిన్ని మనం లెట్ us సే గెయిన్ కోఫిషియంట్ అనేది జీటీ అనుకుందాం. ఓకే, జీటీ. దెన్ మనకి ఈ పిఆర్ అనేది మళ్ళీ చేంజ్ అవుతుంది, ఇక్కడ గెయిన్ యాడ్ అవుతుంది కాబట్టి పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు పీటీ బై 4πd² ఇంటూ ఎఫెక్టివ్ ఏరియా ఇంటూ జీటీ. జీటీ ఈజ్ గెయిన్. ఓకే, లెట్ us టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 1. ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి యాంటీనా రిసీవర్ ఉంది కదా, let us take that antenna receiver as a parabolic antenna.
ఎందుకంటే మెజారిటీ కేసెస్లో మనకి యాంటీనా రిసీవర్ అనేది లాంగ్ డిస్టెన్స్లో ఉంటే పారాబోలిక్ యాంటీనాస్నే వాడతాం. సో అలా పారాబోలిక్ యాంటీనా అనుకొని మనం రిప్లేస్ చేసేదాన్ని అది ఎలా ఉంటుందంటే లెట్ ఎక్స్ పారాబోలిక్ యాంటీనా. సో ఇలా పారాబోలిక్ యాంటీనా అనుకున్నప్పుడు దెన్ గెయిన్ ఆఫ్ ద యాంటీనా ఏముంటుంది, గెయిన్ ఆఫ్ ద రిసీవర్ యాంటీనా. ఇది ట్రాన్స్మిటర్ యాంటీనా ఒక గెయిన్ జీటీ అనుకున్నాం కదా, రిసీవర్ యాంటీనా ఒక గెయిన్ జీఆర్ అనుకున్నాం. ఓకే, జీఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 ACR బై let us take it as lambda square. సో ఇది పారాబోలిక్ యాంటీనా యొక్క గెయిన్ ఫార్ములా. హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు మనకి దీన్ని ఏసీఆర్ని మాత్రమే కనుక్కుంటే మనం ఏసీఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇవి ఇట్ సైడ్ షిఫ్ట్ చేయండి ఎల్హెచ్ఎస్ సైడ్కి. సో జిఆర్ అలానే ఉంటుంది న్యూమరేటర్లో, ఇది ల్యాండా స్క్వేర్ అనేది న్యూమరేటర్లోకి వెళ్తుంది డినామినేటర్లో నుంచి బై 4π వస్తుంది 4π. ఓకే, లెట్ us టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 2. సో ఇప్పుడు మనకు పాయింట్ ఏంటంటే ఈక్వేషన్ 1లో ఈ ఏసీఆర్ ఉంది కదా, ఈ ప్లేస్లో ఈ ఈక్వేషన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకే, సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. ఓకే, అలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఎలా వస్తుందంటే సబ్స్టిట్యూట్ చేసినప్పుడు విల్ బి గెటింగ్ PR ఈజ్ ఈక్వల్స్ టు ట్రాన్స్మిటర్ పవర్ బై 4πd². ఇది యాజ్ ఇట్ ఈస్ రాసాము. నెక్స్ట్ ఏసీఆర్ ప్లేస్లో మనం GR ఇంటూ ల్యాండా స్క్వేర్ బై 4π సబ్స్టిట్యూట్ చేసి నెక్స్ట్ జీటీని యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకున్నాం. ఇక్కడ జీటీ విల్ బి సేమ్. ఓకే, దెన్ దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. మనకి యాక్చువల్గా ఇనిషియల్గా మనం మాట్లాడుకున్నట్టు పవర్ రిలేషన్ బిట్వీన్ ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ మనకు కావాలి. సో రిసీవర్ పవర్ బై ట్రాన్స్మిటర్ పవర్ని మనం వేసుకుందాం. అంటే ఇది ఇటు సైడ్కి రావాలి. ఓకే, ఈ న్యూమరేటర్ అనేది జస్ట్ ఈ న్యూమరేటర్ని ఇటు సైడ్ తీసుకుందాం. సో PR బై PT రిసీవర్ పవర్ బై ట్రాన్స్మిటర్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4πd² ఇంటూ GR ఇంటూ GT ఇంటూ ల్యాండా స్క్వేర్ బై 4π. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఇక్కడ 4π ఇంటూ 4π, 1 సెకండ్ ఫస్ట్ న్యూమరేటర్ రాస్తున్నాను, GR ఇంటూ GT ఇంటూ ల్యాండా స్క్వేర్ బై 4π ఇంటూ 4π 4π² ఇంటూ d². ఓకే, సో దీన్ని మళ్ళీ మనం సింప్లిఫై చేస్తే GR ఇంటూ GT ఇంటూ ల్యాండా స్క్వేర్ బై అన్నిటికీ కలిపి ఒకటేసారి స్క్వేర్ తీసుకుందాం, ల్యాండా బై 4πd² ఓకే, సో దీన్ని ఒకసారి రీరైట్ చేస్తాను చూడండి. PR బై PT ఈజ్ ఈక్వల్స్ టు GR ఇంటూ GT ఇంటూ ల్యాండా బై 4πd². సో ఈ ఫార్ములాని మనం అనలైజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫార్ములాని చేసి వదిలిపెట్టడం కాకుండా నేను ఎలా అనలైజ్ చేయాలనేది కూడా మీకు చెప్తాను, వినండి. దీంట్లో PR అనేది ఏంటి, పవర్ ఆఫ్ ద రిసీవర్ కదా. రిసీవర్ పవర్ అనేది మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ D ఉంది కదా, ఇక్కడ ఈ డిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే డిస్టెన్స్ అనేది తగ్గింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ ఇంతే తక్కువ అనుకోండి, పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో డిస్టెన్స్ పెరిగింది అనుకోండి, పవర్ అనేది తగ్గుతుంది. సో ఇనిషియల్గా మనము ఈ పవర్ అనేది ట్రాన్స్మిట్ చేసేటప్పుడు మెగావాట్స్లో పంపిస్తూ ఉంటాం. మెగావాట్స్ అంటే ఆల్మోస్ట్ 10⁶ అండ్ 10⁹ ఈ రేంజ్లో మనం పంపిస్తుంటాం. కానీ ఎండ్ ఆఫ్ ద రిసీవర్ దగ్గర అంటే ఎట్ ద PR ద పవర్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద రిసీవర్ ఎలా ఉంటుందంటే అక్కడ 10⁻⁻12 నుంచి 10⁻⁻15 దాకా వెళ్తుంది. అంటే స్మాల్ నానో పీకో వాట్స్లో కూడా పవర్ అనేది రిసీవ్ అవుతుంది. సో డిస్టెన్స్ అనేది ఎంత తక్కువ ఉంటే పవర్ అనేది అంత ఎక్కువ రీచ్ అవుతుంది. సో డిస్టెన్స్ అందుకని ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నాయి. సో మనకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ రిసీవర్ గెయిన్ అండ్ ట్రాన్స్మిటర్ గెయిన్తో పాటు డిస్టెన్స్ అనేది కూడా చాలా మేజర్ ఫ్యాక్టర్ అవుతుంది. ఈ డిస్టెన్స్ కూడా మనకి దీంట్లో లైక్ ట్రాన్స్మిషన్ అండ్ ఈ ట్రాన్స్ రిసీవింగ్ సిస్టంలో డిస్టెన్స్ ఆల్సో ప్లేస్ ఎ మేజర్ రోల్. సో ఇది ఈరోజు టాపిక్ వచ్చేసి. హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి చూడండి, ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ ఇంకా ఏమైనా ఫర్దర్గా మీకు యాంటీనా వేవ్ ప్రాపగేషన్ కావచ్చు, ఇంకేదైనా సబ్జెక్ట్లో మీకు రిలేటెడ్ డౌట్స్ ఉన్నా లేకుంటే ఏదైనా టాపిక్ కావాలన్నా కానీ మీరు కామెంట్స్లో కామెంట్ చేయండి. మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈసీ టెక్ తెలుగు.